ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు అయితే మేము బీచ్కి వచ్చేసాము, సూర్యలంక బీచ్. ఎలా ఉంది ఏంటి అనేటటువంటిదంతా కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ బీచ్ దగ్గర అయితే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఈ బీచ్ దగ్గరే కాదు, మొన్న మేము దివిసీమకి వెళ్దాం అనుకున్నాము. సో అక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. 5 వరకే బీచ్ ఉంటుంది, మ్యాక్స్ 6 వరకు ఉంచుతున్నారు. పోలీసులు 5 నుంచి స్టార్ట్ చేస్తున్నారు, లోపలికి వెళ్ళకూడదు అని. ఇక్కడ మైథిలి బేరాలు ఆడుతుంది. ఇసుక బకెట్ ఏదో ఉంటుంది కదా, అవి కొనమని చెప్తుంది. కొన్నాక ఇంకొకటి ఒక దగ్గర ఉండదన్నమాట, ఎక్కడెక్కడో పడేస్తుంది. సో వద్దు అని పోస్ట్ పోన్ చేస్తున్నాను, వినిపించుకోవట్లేదు. నాకు కావాలి అంటుంది. అండ్ వీళ్ళు బీచ్లో కూడా వెళ్తాము అని అంటున్నారు. కార్ పార్క్ చేసి రావడానికి మా వారు ముందుకు వెళ్ళారు. సో నేను ఇక్కడ అంతా కూడా చూస్తున్నాను. ఇక్కడ అన్ని చేపలే ఎక్కువ ఉన్నాయి అమ్మకానికి. ఎక్కువగా స్టాల్స్ అవే ఉన్నాయన్నమాట. ఎండు చేపలు, తర్వాత చేపలతో చేసే స్నాక్స్ టైప్లో అవన్నీ అవే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ క్లాత్స్ చేంజింగ్కి వాటికి ఉంది, తర్వాత స్నానాలకి వాటికి కూడా సపరేట్గా ఉంది. ముందంతా కూడా బీచ్ మొత్తం అంటే వాళ్ళని పోలీసుల నిఘాలో ఉంచుకున్నారు. 3 క్యాబిన్స్ లాగా పెట్టుకున్నారు పోలీస్ వాళ్ళవి. సో అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. బీచ్లోని ఫస్ట్ అయితే మేము ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ నుంచి ఇంకా కార్ పార్క్ చేసేసి అప్పుడు మళ్ళీ నేను ముందుకు వచ్చాక చెప్తున్నాను మీకు. అన్నీ కూడా అక్కడ ఉండే స్టాల్సేనండి. దీనికి జనరల్గా ఎంట్రన్స్ అనేది దీనికి ఉండదు. బీచ్కి ఎంట్రన్స్ కాకుండా మనకి లైక్ కాస్ట్యూమ్స్, కొంతమంది స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ఉండాలి కదా, వాటికి అన్నిటికి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, తీసుకోవచ్చు. అలాగే గవ్వలతో చేసేవి, మన శంఖాలతో చేసేటటువంటి ద్వారాలకు పెట్టుకునేటటువంటివి అన్నీ ఉంటాయి కదా, డెకరేటివ్ పీసెస్, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. దివిసీమ చాలా బాగుంటుందని అన్నారు. సో సూర్యలంక బీచ్ కూడా నేనైతే చూడడం ఫస్ట్ టైమే. అన్ని బీచ్లు ఒకటే, కానీ ఏంటంటే ఆ వైబ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కనుక చూడడానికి అయితే వచ్చాము. ఒంగోలు మా పని అయిపోయిన తర్వాత మేము ఇటు వచ్చామన్నమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా ఒంగోలు బీచ్కి వెళ్తున్నాము అనేసి. సో ఇదేనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు దివిసీమ బీచ్కి వెళ్ళాము. అక్కడ టైం అయిపోయింది, అప్పటికి 8 అయిపోయింది. సో 8 అయిపోయింది కనుక మేము అప్పుడు వెళ్ళలేదు. అక్కడికి అలౌ చేయలేదు, పోలీసులు అస్సలు అలౌ చేయట్లేదు. ఇక్కడ కూడా వచ్చింది మేము 4:30కి ఎంతకో వచ్చాము. లోపలికి వెళ్ళేసరికి 4:45 అయింది. ఇంకా 5 నుంచే స్టార్ట్ చేసేసారు. కాదండి బయటికి వెళ్ళిపోండి, నీళ్ళలోకి వెళ్ళకూడదు, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకూడదు. గాయత్రి కూడా బీచ్ అంటే చాలా ఇష్టం, అది వాటర్లోకి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంట్లో కూడా మేము బాత్రూంలోకి ఓపెన్ చేసామంటే డోర్ ఇంకెళ్ళిపోద్ది వాటర్తో ఆడడానికి. సో అలాగా దాన్ని కూడా కిందకి దించితే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, అరుస్తూనే ఉన్నారు మైక్స్ పెట్టుకొని. మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదా, ఇదేనండి ముందున ఇక్కడ ఒకటి, చివరి ఒకటి, ఈ చివరి ఒకటి ఉందన్నమాట వాళ్ళవి క్యాబిన్స్ టైప్లో. అక్కడ కూర్చుని ఉన్నారు, చూసుకొని నిఘా పెడుతూ ఉన్నారు. ఇక్కడ నేనైతే వాటర్లోకి ఏం వెళ్ళలేదు, అండ్ ఎండింగ్ టైం అయిపోయింది. ప్లస్ ఎక్స్ట్రా ఏం క్లోతింగ్ కూడా తెచ్చుకోలేదు, పిల్లలకు కూడా తేలేదనమాట. వద్దు అంటూనే ఉన్నాను. ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆగరు కదా. సో ఏం చేశాను అనమాట, నా దగ్గర స్పేర్ డ్రెస్ గాయత్రిది ఉంటుంది. సో దాన్ని బట్టి అట్లా మేనేజ్ చేసేసాను అనమాట. వెళ్ళారు ఇంకా మొత్తము. అండ్ చూడండి అసలు ఎంత అల్లరి చేశారంటే అంత అల్లరి చేశారు. ముందు గాయత్రి అనమాట అస్సలు రానని పెట్టింది. వైజాగ్లోకి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం అలవాటు అయ్యేసరికి ఇక్కడ వాటర్ చూసినా ఇంకా లోపలికి వెళ్ళిపోతానని కూడా పెట్టింది అనమాట. చెయ్యి అస్సలు వదిలేయమని మా వారు చాలా గట్టిగా పట్టుకున్నారు, అయినా వదిలేయమని పెట్టింది. అండ్ ఇక్కడ కూడా మనకి హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్, తర్వాత బైక్ రైడింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో అది 100 రూపీస్ పర్ రైడ్ అనుకుంటారు. ఓన్లీ బైక్ రైడ్ అడిగాను, 100 రూపీస్ పర్ రైడ్ ఉంది. వాటర్ బాటిల్స్ తీసుకోకండి ఎప్పుడు కూడా, బీచ్ దగ్గరవి అస్సలు బాగాలేవు, క్వాలిటీ అస్సలు బాగుండదు. ఇప్పుడు కూడా తీసుకోవద్దు, మీరు ముందు నుంచే క్యారీ చేయండి, లేకపోతే ముందు ఎక్కడైనా మంచివి తీసుకోండి. ఇక్కడ మాత్రం అస్సలు తీసుకోకండి. ఇది నేను అడ్వైజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, బట్ వాటర్ మాత్రం ఇక్కడ ఎప్పుడు కొనొద్దు. ఇంకా దాని తర్వాత ఇక్కడ సీ ఫుడ్ అనేది చాలా బాగుంది, అంటే ఎక్కువగా ఉన్నాయి స్టాల్స్ అవి. సో ఎవరైనా తినేవాళ్ళు ఉంటే మాత్రం ట్రై చేయొచ్చు. మన డిఫరెంట్ సీ ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే తీసుకెళ్ళాలంటే కూడా చేపలు అలాంటివి అన్నీ, అంటే చేపలు అన్నీ ఉన్నాయి. సో తీసుకెళ్లే వాళ్ళు కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చింటే. ఆల్రెడీ ఇక్కడ దగ్గరలో ఉండి మీరు వెళ్ళినటువంటి వాళ్ళైతే మీరు నాకు సజెషన్ అండ్ కమెంట్స్ రూపంలో ఇవ్వండి. అండ్ ఇంకా ఏం చూడొచ్చు చుట్టుపక్కల ఏమైనా ఉంటే నాకు చెప్పండి. సో దట్ మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు విజిట్ చేస్తూ ఉంటాను అన్నమాట. సో ఇదంతా కూడా బీచ్ వైబ్సే. ప్లస్ ఎక్కువ జనాలు కూడా లేరు ఆ రోజు. చాలా అంటే హయ్యర్ అండ్ అంతా ఎక్కువ జనాలు తట్టుకోలేనంతగా అయితే కూడా ఏమీ లేరు. ఒకేలా ఉన్నారు. వచ్చారు,
మరీ లేరు అని చెప్పను, అలాగని మరీ ఉన్నారు అని చెప్పను అనమాట. బట్ ఇక్కడ ఒక లెవెల్ అనేది పెట్టేశారు, జెండాలు అనేవి పెట్టేశారు. మీరు కొంచెం ముందుకెళ్తే నేను చూపిస్తాను. సో ఆ జెండాలు దాటి ముందుకు వెళ్ళకూడదు, అది ఖచ్చితమైన రూల్ అనమాట. వాళ్ళు పెట్టిన ఖచ్చితమైన రూలు. జెండాలు పెడతారు ఒక జెండా టైప్లో, అక్కడ దాటి వెళ్ళకూడదు. అక్కడ దాటి వెళ్తే ఇంకా పోలీసులు వచ్చేస్తారు. ఈ బైక్ రైడ్ 100 రూపీస్ పర్ రైడ్. ఇంకోటి అక్కడ పుల్లల్లాగా పెట్టి ఉన్నాయి కదా, అది ఫస్ట్ది జోను. దాని తర్వాత వెనకాల ఉన్నది సెకండ్ జోన్ అనమాట. ఆ 2 జోన్స్ దాటి అస్సలు వెళ్ళకూడదు. ఇక్కడ ఏదో అప్పుడే చేపలు పట్టి తీసుకొచ్చింది. సో ఆ చేపలన్నీ కూడా వాళ్ళు దింపుతున్నారనమాట. అండ్ ఇక్కడికంతా కూడా వాళ్ళ సీ ఐటమ్స్ అన్నీ కూడా, ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా తెచ్చుకుంటున్నారు. సో బోట్లో ఉన్నవన్నీ కూడా కిందకు దించుతున్నారు. రైడ్స్ ఎక్కాలనుకున్న వాళ్ళు రైడ్స్ ఎక్కుతున్నారు, వాటర్లోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు వాటర్లోకి వెళ్తారు. కానీ బీచ్ అనేది అటువంటిది ఈవినింగే బాగుంటుంది. బట్ ఈవినింగ్ 5 తర్వాత అయితే క్లోజ్ చేసేస్తున్నారు. ఇది మేబీ హోలీ డే అనుకుంటా, హోలీ రోజు. సో అందుకని ఇంకా జనాలు ఎక్కువ ఉన్నారనమాట. ఆ రోజు సెలవు కూడా కదా స్కూల్ది, అందుకని ఇక్కడ ఎక్కువ అంట. అసలు అయితే నేను చూసింది అయితే ఇంత తక్కువే అని చెప్పాలి. కానీ వీళ్ళకి అక్కడ అడిగితే మాత్రం ఎక్కువే ఉన్నారు మేడం జనాలు ఇవాళ అని అన్నారు. దాని తర్వాత ఇంక మేము ఇక్కడ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి మళ్ళీ బ్యాక్ అయిపోయామన్నమాట. ఎందుకంటే నాకు ఇక్కడ నుంచి నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ 150 కిలోమీటర్స్ 200 ఉంటుంది. మళ్ళీ నాకు ట్రావెల్ టైం పట్టేస్తుంది. అది మధ్యలో వీళ్ళు చిరాకు చేశారంటే ఇంకా చిరాకుగా ఉంటుంది అని చెప్పేసి నేను రిటర్న్ అయిపోయాను. నేను పక్కన కూర్చున్నాను. ఇగోండి మా వాళ్ళు వెళ్ళారు. సో అదైతే క్లిప్ నేను యాడ్ చేశాను చూడండి. మా మైథిలిని మా వారు వెళ్ళారు. మా చిన్నదిని ఎంత అల్లరి చేసింది అనేటటువంటి చూడండి. అలా చిన్నపిల్లల్ని వదిలేయొద్దు అని మైక్లో అరుస్తూ ఉంటారు, చేయి పట్టుకోమనేసి. వీళ్ళని కూడా ఇవ్వండి, అదైతే వెళ్ళిపోతున్నది, ముందుకు వెళ్ళిపోతున్నది, ఇంకా అసలు చెయ్యి కూడా పట్టుకోవద్దు అంటుంది. అండ్ ఆయన మైక్లో అరుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. బట్ వెనకాల ఇంకా వేరే సౌండ్స్ కూడా ఉన్నాయని నేను మ్యూట్ చేసి దాన్ని నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. అస్సలు పట్టుకోవద్దు అంటుంది చెయ్యి. ఈవెన్ చిన్నపిల్లలైనా కాదు, మైథిలి ఏజ్ వాళ్ళని కూడా చేయి పట్టుకునే ఉంచమని చెప్పారు పెద్దవాళ్ళు. దాంట్లోనే ఉంచమని చెప్పాను, ఎందుకంటే తెలియదు కదా అలా ఎలా వస్తుంది అనేటటువంటి. ఇది అస్సలు ఒప్పుకోవట్లేదు చూడండి, కాలు కింద కొట్టేస్తుంది. బయటికి రమ్మని బయటికి రావడానికి ఎంత పేచీ పెట్టిందో, చాలాసేపు ఏడ్చిందనమాట. ఇంకా ఏడుస్తుందా అనేసి వదిలేస్తే ఇంకా అవ్వదని చెప్పేసి నేనే తీసుకొని వచ్చాను చూడండి. ముందుకు వచ్చేస్తుంది, ఫస్ట్ బయటకు వచ్చింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అనమాట. కూర్చుండిపోతున్నది, ఆడుతున్నది, ఆ వాటర్ని టప్ప కొట్టేస్తున్నది. ఇంక ఇదనమాట దాని ఆట అంతాను అక్కడ బీచ్లో. మేము వైజాగ్ దాన్ని తీసుకెళ్తాం కనుక దానికి అది అలవాటు అయిపోయింది. ఇంట్లో అయినా సరే బాత్రూంలో కానీ ఎక్కడైనా వాటర్ కనిపిస్తే తెగ ఆడుతుంది. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు ఉంటాను. టాటా బై బై, సీ యూ. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యుబుల్ అండి. ఆ లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది. సో ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. లైక్ చేయండి. కమెంట్ కూడా మీకు తెలిసిన ఇంకా ప్లేసెస్ అవి ఉంటే సజెషన్ కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ వీడియోస్లో ఉండేటటువంటి సజెషన్స్ కూడా ఏమైనా ఉంటే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. సో దట్ ఏమైనా చిన్న చేంజెస్ ఉంటే నేను మోడిఫై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడికి ఈ వీడియోని ఎంజాయ్ చేస్తున్నాను. టాటా బై బై, సీ యూ.